భారత్ బంద్ లో భాగంగా ఏలూరులో కార్మికులు సమ్మె చేపట్టారు. పవర్పేట రైల్వే స్టేషన్ నుంచి వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. తమ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నినదించారు. కార్మికుల నిరసనపై మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సమ్మె బాట పట్టి రోడ్డెక్కిన పరిస్థితి అయితే ఉంది. దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ప్రస్తుతం నాయకులందరూ కూడా ఏలూరులో పాదయాత్రగా వెళ్తున్నారు. చెప్పండి గారు, ఏంటి ఈరోజు సమ్మె చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా కార్మికులను బానిసలుగా మార్చే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం గత 70-80 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు అవుతాయి. దీనివల్ల కార్మికులు మరొకసారి బానిసలుగా మారేటువంటి ప్రమాదం వస్తూ ఉంది. నరేంద్ర మోడీ ఈ దేశంలో కార్మిక వర్గం ఈ దేశ స్వతంత్రానికి పూర్వమే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కూడా ఇవాళ రద్దు చేయాలని చెప్పి చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో సహించదని చెప్పదలుచుకున్నాం. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 గంటలు పెంచుతూ అత్యంత దుర్మార్గంగా ఈరోజు క్యాబినెట్లో తీర్మానం చేసింది. 10 గంటలు పెంచడం అంటే యాజమాన్యాలకు ఉడిగిన చేస్తారా? కార్పొరేట్లకు ఉడిగిన చేయడం కోసమే మీరు ఈ చట్టాలను మారుస్తూ ఉన్నారా? అందుకని ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం ఐక్యంగా ఈరోజు ఈ సమ్మె నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్లు, కార్మిక చట్టాల సవరణల్ని వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా డిమాండ్ చేస్తున్నాయి. అంటే ఇప్పటికే ఒక్కొక్క ప్రైవేటీకరణ పేరుతో కూడా కార్మికులందరూ రోడ్డున పడిన పరిస్థితి ఉంది. మరి కేంద్రం ఎందుకు స్పందించట్లేదు అనుకోవచ్చు? మోడీ సర్కారు భారతదేశ కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా వాళ్ళ పాలన వ్యవస్థ ఉంది. భారతదేశ ప్రజలకి ఒక పోరాట పటిమ ఉన్నటువంటి ప్రజలు, భారతదేశ స్వతంత్ర సంగ్రామ ఉద్యమంలో తెల్ల దొరలని తమిరేటటువంటి పోరాట యోధులు భారతదేశ ప్రజలు. అటువంటి ప్రజలకి పరీక్ష పెట్టి మోదీ సర్కారు ఏదైతే 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టారో కార్మికుల హక్కులు హరించాయి, ఆ 4 లేబర్ కోడ్లు బేషరతుగా రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలుగా ఐఎఫ్టీగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా కార్మికులందరూ కూడా వస్తున్నారు. అంటే చెప్పండి, ఈరోజు దేశంలో అనేక ప్రైవేటీకరణలు జరుగుతున్నాయి, మరోవైపు మీరు డిమాండ్లు చేస్తున్నారు. మరి ప్రభుత్వం 11 ఏళ్ళు ఘన విజయం సాధించామని చెప్తోంది ఎన్డీఏ కూటమి. ఎలా అర్థం చేసుకోవచ్చు? అది అంతా అబద్ధపు మాటలు, మోసపు మాటలు తప్ప వాస్తవం కాదు. ఈరోజు మన రాష్ట్రానికి ప్రామాణికమైన విశాఖ స్టీల్ ప్లాంటు 34,000 మంది కార్మికులు పనిచేసే సంస్థ. దాన్ని ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం దానికి సొంత గనులు కేటాయించట్లేదు. ఇప్పటికే దాదాపు 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించి ఈరోజు ప్రైవేటీకరణ చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. ఆచరణలో చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం పొంతం లేదు. మన రాష్ట్రంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటే దానికి ఉదాహరణ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. చూసినా కదా, అంటే ఈరోజు పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది నిరసన. దేశవ్యాప్తంగా ఎలా జరుగుతుంది ఈరోజు కార్యక్రమం? ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు దాదాపు 30 కోట్ల మంది ఈరోజు సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే సమ్మె దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఏదైతే ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ 4 లేబర్ కోడ్లు, కార్మిక వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్లని ఉపసంహరించుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రోజు జరిగేటువంటి ఉద్యమం మీకు కనువిప్పు కలుగుతుంది. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేస్తామని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అది చూస్తున్నాం కదా, ఈరోజు పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలి, కార్మికులను రోడ్డును పడేసినటువంటి చట్టాలను కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామనేది కూడా ఈరోజు కార్మిక నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఏలూరులో వేలాదిగా ఈరోజు ఈ సమ్మెలో అయితే కార్మికులు పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.